నమస్తే అండి. నా పేరు అనుష. మాది రూపిరెడ్డిపల్లి మీ సేవ. నేను ఇప్పుడు మీకు స్కూల్ పిల్లల గురించి వివరించి చెప్పాలనుకుంటున్నానండి. ఈ రెసిడెన్స్ స్కూళ్ళల్లో ఇప్పుడు క్లాసెస్ అప్లై చేసుకోవడానికి పడినాయండి. అంతకుముందు ఏప్రిల్‌లో అట్లా పడేది. కాకపోతే ఈసారి చాలా ఫాస్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు 4థ్ అయిపోయి 5థ్ వాళ్ళకి మాత్రమే పడేది ఇంతకుముందు ప్రతి సంవత్సరం పాతది. ఈ సంవత్సరం మాత్రం దాన్ని కొంచెం చేంజ్ చేశారండి. దాన్ని ఏం చేశారంటే 4థ్ నుంచెల్లి 5థ్ పోయేవారు మాత్రమే అప్లై చేసేది కదా. ఇప్పుడు 5థ్ నుంచి 6థ్, 6థ్ నుంచి 7థ్, 7థ్ నుంచెల్లి 8థ్, 8థ్ నుంచెల్లి 9థ్ పోయే ప్రతి స్కూల్ క్లాస్ వాళ్ళకు 5వ తరగతి నుంచెల్లి 9వ తరగతి వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి. దాంట్లో ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, జనరల్, బీసీ వెల్ఫేరు ఈ ఈ స్కూళ్ళల్లో ఈ రెసిడెన్సీలలో ఆన్లైన్లో అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయండి. ఇది 23వ తారీఖు 12వ నెల 2024, 1వ తారీఖు 2వ నెల 2025 లాస్ట్ డేట్ ఉంది. ఇది అప్లై చేసుకోవడానికి మనకు ఇన్కము, నివాసము, క్యాస్ట్, ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్ అండి. క్యాండిడేట్ రావాల్సిన అవసరం కూడా లేదు. సిగ్నేచర్ ఒక పేపర్ మీద చేసి తల్లికో తండ్రికో ఇచ్చి పంపించచ్చు. అయితే ఇంతకుముందుకు ఏంటంటే మనం 4th క్లాస్ అయిపోయి 5th క్లాస్ వారికి మాత్రమే పడేది అని అన్నాం కదా. అప్పుడు ఎట్లా ఉండే అంటే వాళ్ళు ఒక ఓన్లీ ఆధార్ కార్డును, ఫోటో సిగ్నేచర్ ఈ 3 తీసుకొని వస్తే మేము ఆన్లైన్ చేసి ఇచ్చేది. ఆన్లైన్ చేసి ఇస్తే వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎవరికైతే సీట్ వస్తుందో వాళ్ళు మాత్రమే కుల నివాసాలు అప్లై చేసుకునేది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అబ్బాయి హెల్త్ఫుల్గా ఉండడా అనేది ఆరోగ్యంగా అది ఒక సర్టిఫికేట్, ఫొటోస్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి స్కూల్లో కలిసేది. కానీ ఇప్పుడు అలా కాదండి. ఫస్టే కులం నివాసాలు అడుగుతున్నారు. ఖచ్చితంగా ఏ క్యాస్ట్ వారైనా కూడా ఇన్కము, నివాసము, క్యాస్ట్ ప్లస్ ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచర్ ఇవి తీసుకొని వస్తేనే ఆన్లైన్ అవుతుంది. ఖచ్చితంగా ఇన్కమ్ ఎంత ఉండాలి మేడం అని అంటున్నారు. ఇన్కము 1,50,000 నుంచి 2 లక్షల లోపు ఎంతైనా ఉండొచ్చు. 2 లక్షలు దాటితే మాత్రము వాళ్ళు అర్హులు కాదండి అప్లై చేసుకోవడానికి. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓల్డ్ క్యాస్ట్, ఫోటో మీ దగ్గరలో ఉన్న మీ సేవలో ఇస్తే వాళ్ళు కుల నివాసాలు అప్లై చేస్తారు. కుల నివాసాలు అప్లై చేయగానే మేడం మేము కుల నివాసాలు అప్లై చేసినాం కదా మీరు ఆన్లైన్ చేయండి అని అంటే అలా కాదండి. అవి కుల నివాసాలు అప్లై చేసినాక మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఓకే కావాలి. అది ఓకే ఆన్లైన్లో ఓకే అయితేనే మనము ఇది ఆన్లైన్ చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఇన్కమ్ నెంబరు, క్యాస్ట్ నెంబరు ప్లస్ ఆధార్ కార్డు, ఫోటో, సిగ్నేచరు మీసే వారికో లేకుంటే మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్లో ఇస్తే వాళ్ళు ఆన్లైన్ చేస్తారండి. ఆన్లైన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ వారికి అయితే ఒక రకంగా ఉంది, బీసీ వారికి అయితే, ఓసీ వారికి అయితే ఒక రకంగా ఉంది. అది అప్లై చేసుకునేటప్పుడు ఇందులో మనం అనుకున్నాం కదా ఇంతకుముందు ట్రైబల్ వెల్ఫేర్ ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ వాళ్ళు, వీళ్ళు బీసీ వాళ్ళు ఇట్లా వస్తాయి కదండి. కాబట్టి ఎస్సీ వాళ్ళకైతేనేమో ఫస్ట్ మీకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో పెట్టుకోండి. బీసీ వాళ్ళైతే ఈ బీసీ వెల్ఫేర్, జనరల్ ఇట్లా పెట్టుకోవచ్చు. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు అట్లా పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమంది ఎస్సీ వాళ్ళు ఫస్ట్ బీసీ వెల్ఫేర్లో పెట్టుకుంటారు, తర్వాత ఎస్సీ వెల్ఫేర్కి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఆన్లైన్ చేసేవారు కంపల్సరీ చెప్తారు, కానీ కొంతమంది చెప్పరు. మీరు ఏది పెట్టమంటే అది పెట్టేస్తారు. కానీ ఎస్సీ వారు బీసీ వెల్ఫేర్ పెడితే సీట్ రావచ్చు రాకపోవచ్చు అండి. ఎస్సీ వారు ఎస్సీ దాంట్లో పెట్టుకున్నప్పుడు కొంచెం ఫస్ట్ అవకాశం మీకు ఇస్తారు, తర్వాత బీసీ వాళ్ళకి ఇస్తారు. బీసీ వాళ్ళు బీసీ దాంట్లో ఫస్ట్ పెట్టుకొని తర్వాత ఎస్సీ దాంట్లో పెట్టుకున్నప్పుడు బీసీ వాళ్ళకు అది ఇచ్చినాక తర్వాత ఎస్సీ వాళ్ళకి ఇస్తారండి. అందుకోసమని దాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. పోయిన సంవత్సరం చాలామంది అయ్యో నేను ఇట్లా పెట్టుకుంటే నాకు సీట్ వచ్చినేమో మేడం అనేసి కొంతమంది చాలా బాధపడ్డారు. అందుకోసం అనేసి నేను దీని గురించి మరీ క్లుప్తంగా చెప్తున్నాను. మీరు అప్లై చేయడానికి 5th, 6th, 7th, 8th, 9th సారీ మేడం మీరు ఇంగ్లీష్లో చెప్పారు అనకండి. 5వ తరగతి నుంచి వెళ్ళి 9వ తరగతి వరకు అండి ఆన్లైన్ చేసుకోవచ్చు. 4వ తరగతి నుంచి వెళ్ళి 5వ తరగతి పోయే వరకే కాదు, ఖచ్చితంగా 9వ తరగతి వరకు కంపల్సరీ అప్లై చేసుకోవడానికి ఉంది. చాలా సీట్లు ఖాళీ ఉన్నాయని తెలిసిందండి. ఈసారి ఖచ్చితంగా ఆన్లైన్ చేసుకోండి. అది 5వ తరగతి నుంచి వెళ్ళి 9వ తరగతి వరకు అనుకున్నాం కదా, ఇందులో ఏజ్ లిమిట్ పెట్టారండి. నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీకు క్లియర్గా. ఇక్కడ ఏమి ఇచ్చారంటే 5వ తరగతి వాళ్ళు అంటే ఇప్పుడు 4 చదివి నెక్స్ట్ 5కి పోయేవారు ఎస్సీ ఎస్టీ వారైతేనేమో 13 సంవత్సరాలు ఉండాలి, బీసీ వారైతేనేమో 11 సంవత్సరాలు ఉండాలి. 6వ తరగతి వాళ్ళు 14 సంవత్సరాలు ఉండాలి, బీసీ వారు 12 సంవత్సరాలు ఉండాలి. 7వ తరగతి వారు బీసీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితేనేమో 15 సంవత్సరాలు ఉండాలి, బీసీ వాళ్ళు అయితేనేమో 13 సంవత్సరాలు ఉండాలి. 8వ తరగతి వారు ఎస్సీ ఎస్టీ వారు అయితేనేమో 16 సంవత్సరాలు ఉండాలి,
బీసీ వారైతేనేమో 14 సంవత్సరాలు ఉండాలి. 9వ తరగతి వాళ్ళు ఎస్సీ ఎస్టీ వారైతేనేమో 17 సంవత్సరాలు ఉండాలి. బీసీ వారైతేనేమో 15 సంవత్సరాలు ఉండాలండి. ఎస్సీ ఎస్టీ వారికి బీసీ వారికి ఇక్కడ 2 సంవత్సరాల తేడా ఇచ్చారండి. మనకి ఆన్లైన్ చేసుకోవడానికి 2 సంవత్సరాలు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో కొన్ని మార్కులను బట్టి ఇచ్చారండి సీట్లు. దాంట్లో అది నేను స్క్రీన్ పైన అది కూడా మీకు ఇస్తానండి. దాన్ని కొంచెం గమనించండి. వీళ్ళు ఎందుకంటే దేన్ని చూసుకుంటూ కొంచెం మనకి ఆన్లైన్లో పెట్టారండి. ఏ క్లాసుల వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. ఓకే అండి, ఇప్పుడు దీని గురించి మళ్ళొకసారి క్లుప్తంగా వివరించి చెప్పాలనుకుంటున్నాను ఏమేమి కావాలి అనేది. ఫస్టే ఇన్కమ్, నివాసం, క్యాస్ట్, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికేటు, ఫోటో, సిగ్నేచర్ ఇవి తీసుకొని ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మీ సేవ లేదా ఆన్లైన్ సెంటర్కు వెళ్ళండి. 5th నుంచి వెళ్ళి 9th క్లాస్ వారికి, అంటే ఇప్పుడు 4th అయిపోయి 8th అయిపోయే వారికి మాత్రమే ఆన్లైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియోలో ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కాకపోయినా మీ గ్రామంలో ఇంకెవరికైనా తెలిసిన అవకాశం ఉంటుంది కదండి, వాళ్ళకు పిల్లలకి ఇది చాలా మంచి అవకాశం అండి. అందుకోసం అనేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.